నల్లా మబ్బుల్లో కూడా సాంగ్ బాగా ఫేమస్ అయింది కదా అది. అదొకసారి పాడండి. అది నవసందీప్ రాసింది. సో మళ్ళీ రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మేము ఒక ప్రాజెక్ట్ మా కాంబులో. సో అది కూడా చాలా పెద్ద హిట్ అప్పుడు. అది 1 day 1 million అది సాంగ్, ట్రెండింగ్ 1 సాంగ్ అది. నల్ల మబ్బుల్లోన తెల్లంగా మెరిసేటి సందామామ, నా గొంతుకు బిగిసిన ఉరితాడునే తెంపి వెళ్ళిపోవమ్మా, చెట్టు కొమ్మలకు అని గూసేటి కోయిలమ్మ, నా గూటిలోకి చేరి ఓ ప్రేమ పాటను పాడవేలమ్మా, రావే రావే పిల్ల, నువ్వు రావే రావే పిల్ల, రావాలనే ఆశ ఉంటే రాకపోదువా, నన్ను చేరాలన్న కోరిక ఉంటే చేరలేకపోదువా అని ఉంటుంది. చాలా అంటే నా బిఫోర్ సెలైలు కన్నా ముందు ఇదే నాకు చాలా పెద్ద హిట్. సో అది. సో మూవీ సాంగ్స్, ఈ ఫోక్ సాంగ్స్ ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? అంటే మూవీ ఆఫర్స్ వచ్చాయా? అంటే మూవీ ఆఫర్స్ అంటే ఇప్పుడు సెలైల్ సాంగ్ కూడా కొన్ని అంటే మూవీ వాళ్ళకు కూడా అడిగారు వాళ్ళు కూడా, ఇట్లా దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇట్లా పాడాలి అది అన్నట్టు ఉంటుండే. నేను సరే చేద్దాం అట్లా ఉంటుండే. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ ఉంటాయి, రీసెంట్గా వచ్చినాయి కావచ్చు, పాత అయినా కావచ్చు. అంటే వాటికి వీటికి పోలిస్తే ఇప్పుడు వాళ్ళు అంత బడ్జెట్ పెట్టి అంత ఎక్స్పెన్సివ్ కెమెరాలు వాడి ఎక్స్పెన్సివ్ అంటే ఆర్టిస్టులు అంత తీసుకున్నా, అంత పిక్చరైజ్ చేసినా కానీ నామమాత్ర వ్యూసే ఉంటాయి సినిమాకి యూట్యూబ్లో. సో ఈ ఫోక్ సాంగ్స్ ఎట్ ఏ టైంలో అసలు చాలా హెవీ వ్యూస్ అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసరికి వాళ్ళకి కూడా అంటే ఈక్వల్ టు మూవీ సాంగ్ రీచ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అంటే మరి తెలుసుకోవడానికి ఏందా తెలియకపోయేది, కానీ వాళ్ళు కూడా దాని డీటెయిలింగ్ ఏంటి, ఎట్లా తీసారు, ఏ కెమెరా వాడారు, ఏంటి, ఎట్లా దీని గురించి ఇట్లా అడగడానికి అట్లా కాల్స్ వచ్చినాయి. పాడాలి నెక్స్ట్ సాంగ్ అట్లా ఇట్లా అని అంటున్నాయి. కానీ నాకు అంత టైం, ఇంకా ఈ సెలైలు సాంగ్ వచ్చిన తర్వాత ఇక నాకు పెళ్ళి సెట్ అవ్వడం, దానికి ఆ టైమింగ్ అటు ఇటు అయిపోయింది మొత్తం. సో మూవీ సాంగ్ అంటే దానికి ఉన్న ప్రమోషన్స్, వాళ్ళ హీరోయిజం, ఇప్పుడు హీరోలకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దది. సో దీనికి చాలా తేడా ఉంటుంది. అంటే బడ్జెట్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా చేంజ్ ఉంటుంది. కానీ రీచ్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడున్న కాలంలో ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువ రీచ్ అవుతున్నాయి. సో సినిమా పాట చూడాలి అంటే వాడు థియేటర్ దగ్గరికి వెళ్ళి చూడాలి, అంతే కదా, థియేటర్కి వెళ్ళి చూడాలి. ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది, కానీ అప్పుడు క్యాసెట్స్ అవన్నీ ఉంటుండే. సో ఈ యూట్యూబ్ సాంగ్ ఎట్లుంటుంది, ఫుల్ సాంగ్ ముందే రిలీజ్ అయిపోయి యూట్యూబ్లో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో ఇప్పుడు మా విలేజ్లో పొలం దగ్గర ఉండే వాళ్ళకి కావచ్చు, లేకుంటే బయట ట్రావెల్ చేసి ప్రతి ఒక్కరికి రిలీజ్ చేయగానే వాళ్ళు కొట్టుకొని చూసుకునేంత ఫ్రీడమ్, వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. సో సినిమా సాంగ్స్ అట్లా కాదు కదా, థియేటర్కి వెళ్ళాలి, సినిమా రిలీజ్ అయినాక ఫుల్ సాంగ్ వస్తుంది, వీడియో సాంగ్, అంతే కదా. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందుకు ఫుల్ సాంగ్ ఉండదు, జస్ట్ లిరికల్ వీడియో. ఇప్పుడంటే లిరికల్ వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. సో అంతకుముందుకు ఫుల్ సాంగ్స్ అంటే సినిమా రిలీజ్ అయినాక కొన్ని రోజులకి అప్పుడు ఆన్లైన్లోకి వచ్చేది. శ్రీదేవి